ప్రిన్సీ ప్రిన్సీ ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అమ్మేంటమ్మా? అమ్మని చూసాను నాన్న. అమ్మ అక్కడ ఉంది నాన్న. మా ఫ్రెండ్ మిస్ అయిందని మాత్రమే కాదు సో మా ఫ్రెండ్ మీద ఎవరో అపరిచిత వ్యక్తి అటాక్ చేశారని కూడా కంప్లైంట్ చేశాను సార్. నీకెలా చెప్తే అర్థం అవుతుంది? అమ్మ మనందరినీ దూరం చేసి వెళ్ళిపోయిందమ్మా. బాబు, చిన్న పిల్లకి ఏం చెప్తున్నారో అర్థమవుతోందా? అబద్ధాన్ని నిజం చేయాలని చూడటం నా మూర్ఖత్వం అని అర్థమైంది దుర్గమ్మ. చిన్నపిల్లని నిజం చెప్పకపోతే ఇంకా ఇంకా కష్టం అవుతుంది. ప్రిన్సీ, ఒక నిజం చెప్తాను విను. ఆ నిజం విన్నాక ఇంకెప్పుడు అమ్మ గురించి నా దగ్గర అడక్కో. నువ్వు అమ్మకు కావాలని ఎన్నిసార్లు అడిగినా నేను తీసుకురాలేను. ఎందుకంటే అమ్మ చచ్చిపోయింది. అమ్మ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. మనం చేరుకోలేనంత దూరంలో ఉంది. అమ్మని దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మనం ఎంత ఎదురు చూసినా ఎంత పిలిచినా రాదు. సరేనా? అమ్మని దేవుడు తీసుకుపోలేదు. అమ్మని నేను చూశాను. ఇంత చెప్పాక కూడా మళ్ళీ అదే మాట అంటావేంటి? బుద్ధి లేదా నీకు? అర్థం కదా నీకు? అమ్మ లేదు, అమ్మ రాదు. ఇంకొకసారి అమ్మ గురించి అడిగావంటే చిన్న పిల్లవని కూడా చూడను, కొడతాను. బాబా, చిన్న పిల్ల మీద ఎందుకంత ఆవేశం? గుండెలో దాచుకున్న నిజాన్ని, మనసులో దాచుకున్న బాధని చెప్పేశాను. ఇంతకంటే నేను నీకేం చేయను. నిజం చెప్పాకు నీకు అర్థం కదా? అర్థం చేసుకునే వయసు కాదు బాబు. కానప్పుడు బుద్ధిగా ఉండాలి. చీటికి మాటికి అల్లరి చేస్తే ఎలా? ఫ్రెండ్సే, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. అమ్మ గురించి అడగకుండా బుద్ధిగా అన్నం తిను. నా కోపం తెప్పించకు. లేని అమ్మ నేనెక్కడి నుంచి తీసుకురాగలను? ఏడవకమ్మా, నా బంగారు కదూ, నా బుజ్జి కన్నావు కదూ. ఇదిగో, నువ్వేడుస్తున్నావంటే నాన్న నిన్ను కొట్టేస్తారు. నా మాట విను, నీకన్నం పెడతాను. నాకేమొద్దు. మాణిక్యం గారి కూతురు చనిపోయిందా? ఎప్పుడు నేను తలపట్టుకొని కూర్చునేవాణ్ణి, ఈ రోజు నువ్వు తలపట్టుకొని కూర్చున్నావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. ఆ గాయత్రి ఇచ్చిన షాక్ మాటలు లేవు సార్. మనకంటే క్రిమినల్ బ్రెయిన్లో ఉంది సార్ దాన్ని. మాణిక్యం గారి కూతురు చచ్చిపోయిందా అని నన్నే అడుగుతుంది సార్. నా మీద ఇండైరెక్ట్గా కేసు పెట్టింది సార్. ఆ కేసులో నన్ను ఇరికించావని దాన్ని అడగలేను, కంప్లైంట్లో నా పేరుందా అని మా డిపార్ట్మెంట్లోనే అడగలేను సార్. దాని జీవితంతో నేను ఆడుకుందాం అనుకుంటే అది నా జీవితంతో ఆడుకుంటుంది సార్. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు సార్. వేసేస్తాను సార్ దాన్ని. వద్దయ్యా. అరే, నువ్వు ఆగిపోయావేంటయ్యా? అన్నారు కదా సార్. నేను వద్దంది ఆయన్ని, నిన్ను కాదు. వెయ్. వద్దంటే ఎలా సార్? మన రహస్యాలన్నీ ఒక్కొక్కటి దానికి లీక్ అయిపోతున్నాయి. మన నేర చరిత్రని జనానికి చెప్పిందంటే జనమే మనల్ని కుక్కలను చంపినట్టు చంపేస్తారు. చాలా బాగుందయ్యా. మనల్ని కుక్కలు చంపినట్టు చంపితే బాగుంటుందా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేనన్నది కాఫీ చాలా బాగుందని. నువ్వు కంటిన్యూ చేయి. మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావాలంటే ఆ గాయత్రిని వేసేయటం ఒక్కటే పరిష్కారం. వేసేయ్. వేసేయమని చెప్తే రియాక్షనే లేదంటయ్యా. కాఫీలో షుగర్ ఏమన్నారేమో అనుకున్నాను సార్. ఓహో, ఏమయ్యా, ఈ కాఫీ బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది, తర్వాత తీసుకురా. ఓకే సార్. ఆ గాయత్రి నిన్ను కన్ఫ్యూజ్ చేసినప్పుడే వేసేయకుండా వదిలేసి వచ్చావు. మీరే వద్దు వద్దు అంటూ నన్ను వెనకలాగుతున్నారు కదా సార్. ఇంకా నీ మాట కడ్డు చెప్పను. ఎదుటి వాళ్లను మనం భయపెట్టాల్సింది పోయి మనం భయపడుతున్నావేమిటి? నువ్వన్నట్టు పెండింగ్ పెట్టుకుంటూ పోతే గవర్నమెంట్ ఆఫీస్లో ఫైళ్లు నిండిపోయినట్టు బ్రెయిన్లో టెన్షన్, బాడీలో బీపీ నిండిపోతుంది.
టెన్షన్ అంతా క్లియర్ చేసుకుందాం. ఆ గాయత్రిని ఈ రాత్రికే లేపేయి, నేను చూసుకుంటాను. ఈ మాట మీరు ముందే చెప్పుంటే ఆ గాయత్రిని ఎప్పుడో ఫినిష్ చేస్తుండేవాడిని. ఇప్పుడు చెప్పాను కదా, నీ వీరత్వం చూపించు. గుడ్ న్యూస్తో వస్తాను సార్. నా రాజకీయ జీవితానికి ఎవరడ్డం వచ్చినా చచ్చిపోతారు. మాణిక్యం గారిని కలిసి ఏదో చెప్తానన్నావు కదా, అదేంటో చెప్పు. ఏయ్, నంజుండ ముందు పర్ఫార్మెన్స్లతో నంజుండకి తిక్కరేగిందంటే చచ్చిపోతాం. ఒకప్పుడు మనం ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ఇల్లు ఈ రోజులా మనశ్శాంతి లేకుండా తయారవుతుందని అస్సలు అనుకోలేదు గాయత్రి. మళ్ళీ ఆ రోజులు వస్తాయండి, కొంచెం ఓపిక పట్టండి చాలు. కానీ ఈలోగా నంజుండ స్వామి కానీ మాణిక్యం కానీ ఏదన్నా రాంగ్ స్టెప్ తీసుకున్నారంటే మనం తట్టుకోలేం గాయత్రి. వాళ్ళలా తీసుకునే ముందు ఆ స్టెప్ ఏదో మనమే తీసుకుందాం. రండి సార్, కూర్చోండి. రండి, మీరు కూడా కూర్చోండి. నీ మీద అటాక్ జరుగుతుందని ఎలా అంటున్నావు? ఎవరు చేస్తారు? నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరది? నేను అనుకున్న వ్యక్తులైనా రావచ్చు, లేకుంటే వాళ్ళు తమ మనుషులైనా పంపొచ్చు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అనిపిస్తోంది. లేదు సో, ఈ రోజు రాత్రి నా మీద ఖచ్చితంగా అటాక్ జరుగుతుంది. నిన్ను చంపాల్సిన అవసరం ఏముంది? నా మాట నమ్మండి సో, ఈ రోజు రాత్రి నాకు ప్రొటెక్షన్ కల్పించండి. వచ్చే వాళ్ళని మీరు చూస్తారు. గాయత్రి, ఇంతకాలం నేను నిన్ను చంపుతానంటే మాణిక్యం గారే ఆపారు. ఇప్పుడు ఆ మాణిక్యం గారే నిన్ను చంపమన్నారు. ఆ తర్వాత ఏం జరిగినా ఆయనే చూసుకుంటారు. ఓకే ఓకే, నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. నువ్వింతగా భయపడుతున్నావు కాబట్టి స్వయంగా నేనే ఉంటాను. ఎవరికీ ఏ అనుమానం రాకుండా కాపలా కాస్తాం. ఎవడొచ్చినా వాణ్ణి పట్టుకుని లోపలేస్తాం. వస్తున్నా గాయత్రి, ఇదే నీకు ఆఖరి రోజు. కానిస్టేబుల్స్, మీరంతా సీక్రెట్ ప్లేసెస్లో హైడ్ అయి ఉండండి. ఎవడొచ్చినా ఇమ్మీడియట్గా రౌండప్ చేయండి. గాయత్రి, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. మేమంతా బయట వెయిట్ చేస్తాం. రండి. ఏంటి గాయత్రి ఇది? ఈ రోజు రాత్రి నా మీద అటాక్ జరుగుతుంది. నన్ను చంపడానికి ఆ నంజుండు వస్తాడు, కన్ఫర్మ్. వచ్చాడంటే అడ్డంగా బుక్ అయిపోతాడు.
చచ్చిపోలేదు నాన్న. అమ్మ అక్కడ ఉంది. నేను ఎప్పుడు అమ్మని తీసుకురమ్మని అడిగినా నువ్వు తీసుకురావడం లేదు. అందుకే నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమైంది? అక్కడెవరితో నీడ పడుతుంది. వద్దండి, పోలీసులకు చెప్తాం పదండి. ఉండు గాయత్రి, ఏదో చెట్టు కొమ్మ నీడ గాయత్రి. ఇదిగో మంచినీళ్ళు తాగు, ఇదిగో తాగు. అమ్మా గాయత్రి, ఎవరో వస్తారు అటాక్ చేస్తారని చెప్పావు. ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంతే. లేదు సార్, ఖచ్చితంగా వస్తారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక మేము బయలుదేరతామమ్మా. ప్లీజ్ సార్. నేను చెప్తున్నాను కదా, ఇంకెవరూ రారు. మీరు తలుపులు కరెక్ట్గా వేసుకుని ధైర్యంగా నిద్రపోండి. ఎవరైనా వచ్చినట్టు అలికిడి అనిపిస్తే వెంటనే ఫోన్ చేయండి. 5 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాం. మీరు వెళ్ళగానే వచ్చినా వస్తాడు సార్. సారీ కిరణ్, వీ మస్ట్ గో. కానిస్టేబుల్స్ పదండి. సార్ ప్లీజ్ సార్.
నేనే పెద్ద ముదురును అనుకుంటే నువ్వు నాకంటే ముదురులా తయారయ్యావు. నువ్వు బతికుంటే నన్ను బుక్ చేసి జైలుకి పంపించేటట్టున్నా. వస్తాడని చెప్పాను కదా సార్, అదిగో వచ్చాడు. హ్యాండ్స్ అప్. నేనేదో ప్లాన్తో వస్తే ఇక్కడ నాకంటే ముందు మాస్టర్ ప్లాన్ వేశారు. ఎవరు నువ్వు? ముసుగు తీయ్. తీయ్, అదర్వైజ్ ఐ విల్ షూట్ యూ. డ్రాప్ ద నైఫ్. ఇప్పుడు నీ అసలు రూపం బయటపడుతుందిరా నంజుండా. కానిస్టేబుల్, ముసుగు తీయ్. పోయి డిఎస్పీ ముందు దొరికిపోయాను. ఇక నా చాప్టర్ క్లోజ్. నంజుండా, నువ్వా? నువ్వు వీళ్ళనెందుకు టార్గెట్ చేశావు? సరేది రాత్రుళ్ళు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నది వీడే సార్. ఎన్నో రోజుల నుంచి నన్ను హత్య చేయాలని చూస్తున్నాడు సార్. అందుకే ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టించడానికి మీ అందరినీ పిలిపించాను. ఓ, ఈ స్కెచ్ నీదేనా? నాకంటే చాలా ఫార్వర్డ్ థింకింగ్ లో ఉన్నావు. ఏమయ్యా, మాణిక్యం గారి కూతుర్ని వెతికి పట్టుకోవడానికి స్పెషల్ అపాయింట్మెంట్ మీద వచ్చిన నువ్వు ఇలాంటి పనులు చేస్తూ తిరుగుతున్నావేంటి? ఈ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏంటి? ఏం కావాలి నీకు? ఎవరు చంపమని పంపించినట్టున్నారు సార్. ఎవరు పంపించారు నంజుండా? ఎవరు పంపించలేదు సార్. ఈసారికి నన్ను వదిలేండి సార్. డిపార్ట్మెంట్ వాడు అయ్యుండి ఇంత పెద్ద క్రైమ్ చేయడానికి వచ్చి వదిలేయమంటావేంటి? వదలకండి సార్, ఇలాంటి వాళ్ళు మీ డిపార్ట్మెంట్కే అవమానం. పద నంజుండా. సార్, మనం హెల్ప్ చేసుకోకపోతే ఎలా సార్? హెల్ప్ చేయడానికి ఇది చారిటీ కాదు, క్రైమ్. ప్లీజ్ సార్. సిగ్గులేదయ్యా నీకు? నోరు మూసుకుని పద. కానిస్టేబుల్, లాక్కురా. సూపర్ ప్లాన్ వర్కౌట్ చేసావు గాయత్రి. ఆల్ ది బెస్ట్. ఎవరొచ్చినా విడిచిపెట్టకండి సార్. మూవ్. మనం అనుకున్న ప్రకారమే వచ్చి దొరికిపోయాడు. ఒక పీడ వదిలింది. అమ్మా ప్రిన్సీ, ప్రిన్సీ, బాబు. అమ్మా ప్రిన్సీ, ఏమైంది చరణ్ బాబు? పాప కనిపించలేదు దుర్గమ్మ. కనిపించడం లేదా?